బయటికి వెళ్ళి 6 నెలల తర్వాత కనీసం బీసీల గురించి ఒక మాట మాట్లాడతాడేమో అని చూసినా కానీ బీసీల మాట లేదు, ముచ్చట్లేదు. ఆయనట పాలమూరు రంగారెడ్డి ఈ బనకచర్ల మీద నేను ఎవడు అడిగిండా, అది ఎవడన్నా ధర్నా చేసిండా? ఇప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడాలని ఎవడన్నా డిమాండ్ చేసిండా? ప్రజలు డిమాండ్ చేస్తుంది 42% రిజర్వేషన్ సంగతి ఏందని. ప్రతిపక్ష నాయకుడుగా అది లేవనెత్తాల్సినటువంటి మీరు దాన్ని పక్కన బారేస్తారు, దాన్ని పట్టించుకోరు. అసలు దానికి మీకు సంబంధమే లేదన్నట్టుగా. అసలు బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారిది కూడా అదే మజిలీ కాబట్టి మీరిద్దరు ఒకటే. ఇక ఇక్కడ ఆయననేం ఫ్యూచర్ సీట్ అంటే ఆ లోటపీస్ అయ్యేది లేదు, పోయేది అవుతుంది. ఆయన ఫ్యూచర్ సిటీ అని చెప్పి మూసీ పేరు మీద కొత్త దుకాణం తెరిచిండు. ఇప్పుడు దేనికోసమయ్యా నీ సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల పంచాయతీ దేనికోసం? గతంలోనే చెప్పినారు కదా కేసీఆర్ గారు, మీరు 1 కోటి ఎకరాల మాగాణం అయిపోయింది, ఎప్పుడో కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఇట్లా అంటారు కదా. మరి 1 కోటి ఎకరాల మాగాణం మళ్ళా జీరోకి ఎందుకు వచ్చింది? కేవలం మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెడతానికి తప్ప దేనికి పనికొచ్చే పరిస్థితి లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మెగా కృష్ణారెడ్డి ఆస్తి ఎంత, ఇయ్యాలెంత ఆయన ఆస్తి? 2014లో మహేం రామేశ్వరరావు ఆస్తి ఎంత, ఇయ్యాలెంత ఆయన ఆస్తి? ఇక నవయుగ సంగతి ఏంది, ఎల్ఎన్టీ సంగతి ఏంది? ఇట్లా కాంట్రాక్టర్లకు దోచిపెడతందుకు తెలంగాణను కరగనాకిరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజల ఆకాంక్షను మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో పట్టించుకోలే. ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుండే? వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటి టాపిక్ కనీసం ఎందుకు ఎత్తలేదంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని కేసీఆర్కు ఉంది, రేవంత్ రెడ్డికి మనసులో ఉంది. మీ ఇద్దరు ఒక్కతాను ముక్కలే, మీ ఇద్దరు జోడు దొంగలు అన్నట్టే. ఈ విషయంలో బీసీలకు ద్రోహం చేసేటువంటి వ్యక్తులుగా మీరు మిగిలిపోతారు. ఏందా మీరు చేసింది? ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడుతానో ఈయన సిల్కపల్కు 2 ఏళ్ళు నేను పరిపాలన చేసిన కదా ఎంత అద్భుతంగా ఉందంటాడు. షెర్లున్నోని తీసి బాయిలేసినట్టు అయింది. కేసీఆర్ పరిపాలనే దరిద్ర పరిపాలన, మొత్తం అడ్డగోలుగా అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ దోసుక తిన్నారనేది అందరూ జగమెరిగిన సత్యం. అదంతా లక్షల కోట్లకు పడగలెత్తింది కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు నా వంతని రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఇదే కదా మీరు చేసింది. 42% రిజర్వేషన్ ఏది? పార్లమెంట్ జరుగుతుంది కదా, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవాలి కదా, మీరు పోయి ప్రధానమంత్రిని కలవాలి కదా, 42% మీద నిర్ణయం తీసుకోమని చెప్పాలి కదా. ఎందుకు అడుగుతలేవు అపాయింట్మెంట్ ఇప్పటిదాకా ప్రధానమంత్రి గారిది? మీరు ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ గారు మరి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడతలేరు మీరు? అసలు వీళ్ళకు మీరు బీసీల దగ్గరికి రేపు ఓట్లకు రారా? బీసీల ఓట్ల కోసం వస్తే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. 42% రిజర్వేషన్ ఇస్తాను రేవంత్ రెడ్డి దుకాణం తెరిచి మోసం చేసి ఫ్యూచర్ సిటీ చూపిస్తుడు. ఎవరికి కావన్నా లోటపీస్ ఫ్యూచర్ సిటీ? మాకు ఎందుక దాంతో వచ్చేదేంది పోయేదేంది? నీ రియల్ ఎస్టేట్ దందాకు నీ భూముల విలువలు పెంచుకోవడానికి తప్ప అది ఆ ఫ్యూచర్ సిటీ లేదు, మన లేదు. అది బ్రోచర్ సిటీ, ఫ్యూచర్లో ఏం రాదు అది. ఇక ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి వెళ్ళి నేనే స్వయంగా పాల్గొంటా, ఇప్పుడు నేనే వచ్చేసిన ఏం రాడు. మళ్ళీ 6 నెలల దాకా మళ్ళాటే. ఇక మళ్ళీ 6 నెలల దాకా మళ్ళాటే. వస్తున్న పోతున్న ఓ రామశిల్క అనుకుంటా వీళ్ళు తిరిగి అసలు బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ఇలా డ్రామాలు వీళ్ళిద్దరి. ఎన్ని రోజులు సాగుతాయి ఇంకా మీ డ్రామాలు? నేను నిన్న మొన్న అందుబాటులో లేను. గల్ఫ్ కార్మికుల సమస్యల మీద, గల్ఫ్ కార్మికుల ఆవేదన మీద మేము పోవడం జరిగింది. వాళ్ళ గోసలో ఏమన్నా ఒక మార్పు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు 20,000 మంది చచ్చిపోయారు గల్ఫ్ కార్మికులు. 20,000 మంది తెలంగాణ బిడ్డలే చచ్చిపోయారు. 20,000 మంది చచ్చిపోతే అసలు ఎందుకు చస్తున్నారు, ఏం కథ? ఆ ఎన్ఆర్ఐ పాలిసన్ దుకాణం తెరిచిండు, షట్టర్ వేసిండు, గంతే. దాంట్లోకి ఎవడు పోయేది లేదు, ఏం మాట్లాడేది లేదు, చేసేది లేదు. గల్ఫ్ కార్మికుల గోసలు ఏమైనా తగ్గినాయా? ఇప్పటికి ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు? గల్ఫ్ కార్మికులు పంపే దాంట్లో సొమ్ము తింటారు, సర్వీస్ ట్యాక్స్ రూపంలో 18% జీఎస్టీ వసూలు చేసుకొని తింటారు, కానీ గల్ఫ్ కార్మికులు మాత్రం ఏకాన రూపాయి పెట్టరు. ఇంకా ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు 169 మంది వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు 169 మంది చచ్చిపోయారు అన్నట్టు తమరేలు వల్లేనే. మళ్ళా తమరెక్కిన 2 ఏళ్ల ప్రగతి ఏంటంటే 169 మంది కార్మికులు చచ్చిపోయినారు, వాళ్ళకి 8.5 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మాది. ఏది సచ్చినాకనా? ఏంది గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఏంది? నేను పోయి పలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క గోస ఆడ. ఇక్కడ గల్ఫ్ కార్మికుడు చనిపోతే డెడ్ బాడీ ఇప్పటి 13 రోజుల నుంచి ఆనే ఉంది, 13-14 రోజుల నుంచి ఒక డెడ్ బాడీ ఆనే ఉంది. ఇంకా దాన్ని ఆల్లో ఇల్లో చందాలు వేసి తీసుకురావాలి. మళ్ళా గల్ఫ్ కార్మికుడు చనిపోతే ఆ డెడ్ బాడీ తెచ్చి వాళ్ళ కుటుంబానికి చూపించాడు. కానీ రేవంత్ రెడ్డి మనమడు మెస్సీని ఇష్టపడ్డాడని సింగరేణి సొమ్ము తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకు చూపించాడు. ఈయన మనమన మీద ఉన్న ప్రేమ మన డెడ్ బాడీల మీద లేదు ఈయనకు. ఇగో చెప్తాడు చూడు, 1600 మైగ్రెంట్స్ హ్యాడ్ డైడ్ ఇన్ వేరియస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అని చెప్పి ఎప్పుడు ఇది 2014 నుంచి 22 మధ్య సుమారు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పరాయి దేశంలో. 2014 నుంచి 22 మధ్య అంటా ఉన్నాం కదా. విషయం ఏంటంటే ఇది ఇంతకంటే రెట్టింపు. అసలు సర్కార్ దగ్గర లెక్క లేదు, ఎవడు పోతుండు ఎవడు బతుండు ఏం చేస్తుండు అని లెక్కనే లేదు. కేవలం ఓట్లు వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల ఓట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఏమనంటే కేసీఆర్ డైలాగ్ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయ్ ఈ మాటలు చెప్పిండు. అధికారం 10 ఏళ్ళు చేతబట్టిండు, అందిన కాడికి దోషిపెట్టిండు. నేను నిన్న పోతే చెప్తా ఉన్నారు, ఆ కల్వకుంట్ల కవిత ఏట ఆడ అడ్డగోలుగా ఆస్తులు ఉన్నాయి. ఒక్కని కాదు అందరి ఉన్నాయి ఆడ ఆస్తులు, విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించి పెట్టిరు. మళ్ళీ ఇడికొచ్చి ఎట్లా మన సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతూ ఉంటారు సురాగో ఆ రూపంలో తిరిగి క్షమించండి దండం పెడతా. ఇది ఏం డైలాగులు ఇవి? దోపిడి దొంగల ముఠ 1000 రాబందులను 1000ని తిన్నటువంటి దయ్యమట నేను సాధు జంతువుని అయిపోయినా అని చెప్తా ఉన్నదట. ఇగో ఈ అగ్రకుల ప్రభుత్వాలు మనం చనిపోతే 5 లక్షలు ఇస్తారు, చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ పెట్టిండి. నా ఎట్లా బతికియాలనేది లేదు కాడ, చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ అని పెట్టిండాడ. ఇగో చూడు, ఏది 2024 నుంచి 2025 యాజ్ మెనీ యాజ్ 169 ఫ్యామిలీస్ ఆఫ్ వర్కర్స్ హూ డైడ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ హ్యావ్ రిసీవ్డ్ 5 lakh ఈచ్ యాజ్ ఎక్స్గ్రేషియా కవరింగ్ ఏ టోటల్ ఆఫ్ 8.45 crores ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 169 మంది చచ్చిపోయిరు, 8.45 కోట్లు వాళ్ళకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సచ్చినాకనా ఈ గల్ఫ్ కార్మికులకు కేరళ తరహాలో పాలసీ తెస్తామన్న నాయకులు చావలేదే? ఈ గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తామన్న నాయకుడు ఎవరు చావలే? గల్ఫ్ కార్మికులే చస్తా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ తుంటెత్తేసి రేవంత్ రెడ్డి మొద్దెత్తుకున్నా కూడా జరిగిన పరిస్థితి ఇదే. ఇది 169 మందికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇక ఈయనది ఇట్లుంటే నరేంద్ర మోడీ గారిది, వీళ్ళిద్దరు కలిసి గల్ఫ్ కార్మికులు భారతదేశానికి 2023-24లో పంపిన డబ్బు 1,80,000 కోట్లు పంపిరు ఇండియాకు. గల్ఫ్ కార్మికులను కాపాడేందుకు మోడీ గారు 2023లో చేసిన ఖర్చు ఎంత అంటే మొత్తం 25 కోట్లు చేస్తే లీగల్ ఖర్చులు గల్ఫ్ కార్మికులు కొన్ని లక్షలాది మంది ఉన్నారు, కొన్ని లక్షలాది మంది గల్ఫ్ కార్మికులు ఉంటే వాళ్ళకు లీగల్ ఖర్చుల కోసమని 3 లక్షలు ఖర్చు పెట్టిండే. ఇది వాళ్ళ చరిత్ర. 100 దీరములు గల్ఫ్ కార్మికులు ఇడికి పంపితే అందులో 9 రూపాయలు రేవంత్ రెడ్డి సర్ఛార్జీ, 9 రూపాయలు మోడీ సర్ఛార్జీ వీళ్ళది. వీళ్ళు పంపే లెక్క, వాళ్ళు డబ్బు పంపితే మాత్రం కరెక్ట్గా నీకెంత నాకెంత అని పంచుకుంటారు. మరి ఎంతమంది పోయిర్రా అంటే లెక్కలేదు. 2023-24లో గల్ఫ్ నుండి తెలంగాణకు పంపిన డబ్బు 30,000 కోట్లు. 2014 నుండి 2025 వరకు గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసిన ఖర్చు 100 కోట్లు కూడా లేదు. ఇక గల్ఫ్ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గల్ఫ్ కార్మికులకు ఇక్కడ పొట్టచేత పట్టుకొని ఇవాళ పాలమూరు వలస జిల్లా అనేది ఇవాళ కరీంనగరు, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాదు మొత్తం అనే ఉన్నది పబ్లిక్ అంతా, కార్మికులంతా. ఇక్కడ వాళ్ళ సొమ్ము తింటా ఉంది కదా ప్రభుత్వం. మరి ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలి. గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని అక్కడ గల్ఫ్ కార్మికునికి ఏమైనా అనారోగ్యం వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ కార్పొరేట్ లెవెల్లో జరగాలి.
ఆ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక అలాగే చనిపోయాక కాదు బ్రతకడానికి భరోసా ఇవ్వాల్సినటువంటి పథకాలు రూపొందించాలి. కనీసం 10 ఏళ్ళు గల్ఫ్లో పనిచేసిన కార్మికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చేయకపోతే రేపు మా బీసీ ప్రభుత్వం మొత్తం బీసీలే ఆడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ పథకాల్లో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా ఈడ బతుకుదేరు ఉంటే ఆడికి ఎందుకు పోతాం? వివిధ కేసుల్లో మీరు కూడా వలస జీవులే కదా. రేవంత్ రెడ్డి గారు నీ ఊరేడా గీడ నాగర్ ఇదేంది అచ్చంపేట దగ్గర, నువ్వు పోయింది కొడంగల్ కాడికి. కేసీఆర్ గారు ఊరేడా చింతమడక, వచ్చింది గజ్వేల్ కాడికి. హరీష్ రావు గారిది ఏడా ఊరు ఇదేంది మానకొండూరు, వచ్చింది సిద్దిపేటకు. సిరిసిల్లలో ఈయనకు రామారావుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఇట్లా మీరంతా వలస జీవులై ఈడీడ బతారు, వీళ్ళు మాత్రం దుబాయ్ పోయి బతకాలి, బొంబాయి పోయి బతకాలి. వివిధ కేసుల్లో చిక్కిన గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లల చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోయి సంపాదించి మళ్ళీ ఈ రెడ్డి గారి స్కూళ్ళల్లో రావు గారి స్కూళ్ళల్లో పెట్టి చదివిపియాలి, వాళ్ళకు గడ్డకు పెట్టాలి. అందుకోసమే ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ గల్ఫ్ కార్మికుల కోసం పెట్టాలి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరో భరోసా కార్యక్రమాన్ని ఏం చెప్తా ఉంది? విదేశీ కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 2,000 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదల సంరక్షణ కోసం మంత్రి ఉన్నాడు, ఎనిమల్ హస్బెండరీ మంత్రి. కానీ గల్ఫ్ కార్మికులు కోట్ల మంది ప్రజలు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పోయి ఆడ పనిచేస్తూ ఉంటే, ఈ తెలంగాణ నుంచి దాదాపు 10-15 లక్షల మంది పోయి పనిచేస్తూ ఉంటే వాళ్ళకు మంత్రి లేడు, గింత్రి లేడు. 2,000 గాడిదలకు ఉన్నాడు ఈడ మంత్రి. ఇక విదేశంలో కార్మికుడికి ఆపద సమయంలో 24 గంటలు స్పందించే ప్రభుత్వ వ్యవస్థ ఒకటి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవి చేయక ఇంకా ఏమి చేసినా మాకు ఫ్యూచర్ సిటీలు మనకు ఎవరినైనా కేసీఆర్ గారు ఎవరు 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకొచ్చిన మునగాని నువ్వే కదా. కృష్ణా జలాల్లో కొంప ముంచింది నువ్వే కదా. ఇవాళ అక్కడ సంగమేశ్వరం కడతా ఉంటే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇప్పించి సంగమేశ్వరం దుకాణం తెరిచింది నువ్వే కదా. తెలంగాణ సంపద అంతా ఎడ పోగుపడ్డది? మెగా కృష్ణారెడ్డి దగ్గర పోగుపడ్డది. మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బే. మహేం రామేశ్వరరావు దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ డబ్బే. ఇట్లా ఒక 5-6 కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయి ఈ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు బిలియనీర్లు, మల్టీ బిలియనీర్లుగా మారిపోయారు. వాస్తవానికి తెలంగాణ ప్రజల సొమ్మది. వాళ్లకు దోచిపెట్టడానికి వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు తప్ప ఈ ప్రజల కష్టం చూడడానికి, వాళ్ళ కడుపును నింపడానికి ఏమాత్రం ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు. ఈ రకంగా ఇక కేసీఆర్ గారు, నేను మీ వీడియో మొత్తం చూసినాక మీ తమాషా, రేవంత్ రెడ్డి గారి తమాషా ఇవన్నీ చూసిన తర్వాత మీరు అసలైన విషయాన్ని బీసీల పక్కదారి పట్టించి, బీసీల అంశదాన్ని పక్కదారి పట్టించి మీరు ఫ్యూచర్ సిటీ అని నువ్వనా ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళకి నోటీసులు. రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మొనగానివే సీఎం అయితే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా పో. మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన దొంగల ముఠ. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ నాటకాలన్నీ? ఒక అంశాన్ని మర్పించడానికి ఇంకో అంశం తెర మీదకి తెచ్చేటువంటి ముఠా మీదంతా. కేసీఆర్ పక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, దానికి నేనే కదా బాధితుణ్ణి. నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిరు కదా. దమ్ముంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా మనగాని చెప్పు. నువ్వు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినావు, అరెస్ట్ చేయకుండా తీసుకోవాల్సిన డబ్బంతా తీసుకున్నావు. అది నువ్వు చేసినటువంటి కార్యక్రమం. ఇక చూడురా, వెలుగు దినపత్రికలో ఇక ఏ దినపత్రిక చూసినా వీళ్ళ సొల్లే. ఈయన రెడ్డి గారిదే, ఇది రెడ్డి ప్రభుత్వాలదే, ఆయన కమ్మవారిదే, ఇగో ఇది బ్రాహ్మణ ఆయనదే, ఇగో ఇది ఇది వెలమైనదే, ఇది వెలమైనదే, ఇది వెలమైనదే. పేపర్లు కంప్లీట్గా, పేపర్లు మీడియా ఛానళ్ళు కంప్లీట్గా ఈ కుటుంబాల చుట్టూ ఏం కట్టలు కట్టినాయనే. తెలంగాణను సర్వనాశనం చేసిన దోపిడీ ముఠాల వార్తలు వస్తే పేదోడి కడుపు ఆకలి మంటను
కనీసం 42% రిజర్వేషన్ రాకపోవడానికి కారకులు దోషులు ఎవరో తేల్చాలి కదా ఈ మీడియా సంస్థలన్నీ. ఎందుకు తేల్చలేకపోతా ఉన్నాయి? ఎవని వార్తలా ఇవన్నీ? ఇగో కనక మేడల, ఇగో ఎవరిదని ఉంటే ఇక మా వాళ్ళది ఏమైనా ఉంటే, మా ఎస్సీ ఎస్టీలది ఉంటే అక్రమాస్తుల వార్తలు. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు లేదు, రొటపీస్ లేదు, అంత ఆంధ్రజ్యోతి నమ్మేది, అదంతా వస్తుంది. వ్యక్తిగత ఇష్టాలను సహించమని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఎవరికి ఇష్టం ఉంది? నువ్వు ఉండే ఇష్టం లేదు ఎవరికి. ఇప్పుడు పత్రికలలో ఎక్కడ చూసినా ఇదే. ఇగో రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా? ఇగో పిల్లలు టీచర్లు లేని 1441 బడులు టెంపరీగా క్లోజ్ చేయబోతూ ఉన్నాడు. ఈయన కథ చూడు ఎట్లా ఉందో. స్కూళ్ళు బంద్ చేస్తున్నట్ట. ఎందుకు? పిల్లలు టీచర్లు లేరన్నట. మీకు ఉప సర్పంచ్ని చేసుకునే కాడ మీకు కోరం తక్కువ ఉంటేనేమో బీఆర్ఎస్కి వెళ్ళో ఇంకో దాంట్లోకైనా గుంజుకొచ్చి చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకైనా పొరగాలను గుంజుకొచ్చి ఎందుకో నడపరు? ఈయన స్కూళ్ళు మూస్తా ఉన్నాడు, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. స్కూలే లేదు, నీ ఫ్యూచర్ సిటీ ఏమి ఏట్లే పెట్టుకొని ఏం పాడైంది ఆ ఫ్యూచర్ సిటీలా? ఏట్లేమో అన్ను ఇంత కొండారెడ్డిపల్లి కొనదాకా తీసుకుపోతావు ఫ్యూచర్ సిటీని. గంతే కదా నీ చేయాల్సింది. రోడ్లు ఒక్కటి పెద్దగా అయితే ఆడెవడు పెట్టేది లేదు, సచ్చేది లేదు. ఇక రెండవ విషయము, స్కూళ్ళ మూసివేతకు ముఖ్యమంత్రి మీరు బాధ్యత వహిస్తారా? ఊరికో స్కూల్ ఉండాలని చెప్పారు, కానీ ఆ స్కూల్లో టీచర్ ఉండాలని ఎందుకు చూడలేదు మీరు? ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు? ఏం చెప్తాను, దానికి కారణం ఏం చెప్తున్నాడు చూసినావా దర్శన్? 614 మండలాలు ఉంటే 600 మండలాలలో ఎంఈఓ లేరు. సిగ్గుచేటు. ఇగో ఇటీవల కేంద్రం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో రాష్ట్రం వెనుకబడిపోతుండడం, జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళ జాబితాలో దేశంలోనే మన రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉండడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మూసేస్తే పోతా అది. మూసేస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇండెక్స్లు పరిగణలోకి తీసుకుంటున్నావు కదా. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవిడా? అంటే ఈ శ్రీ చైతన్యాలకు, నారాయణలకు దోషిపెట్టాలి, అటు మెగా కృష్ణారెడ్డికి, మైహోం రామేశ్వరరావుకు దోషిపెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఒక్కటే, అబ్బా కేసీఆర్ చేసిన తప్పులున్నాయి కదా, దానికి ఇంత ఇస్తే నేనేం ముట్టుకోను. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు 100% 1000 కోట్ల రూపాయలు ముట్ట చెప్పుకున్నాడు. తీసుకున్నవా లేదా చెప్పు. లేదు తీసుకోలేదంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి, కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసి లోపడవారి. ఫస్ట్ నువ్వు అది చెయ్యవు, నీతో కాదు, అది నీతో కాదు. ఎందుకంటే నీకు ఉండాల్సిన సమస్యలు నీకున్నాయి. వాళ్ళని జైలు వేస్తే ఏమొచ్చారా, 1000 కోట్లు ఇట్లా పుణ్యానికి రావచ్చా అని చెప్పి ఈ దుకాణం తెరిచినావు నువ్వు. సరే ఏది తెలిసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ బాగోతాలను చూస్తూ ఊరుకోదు. ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మీ వర్గాలకు తగిన బుద్ధి చెప్పడానికి మేమంతా సంసిద్ధమైనం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేమంతా ఏకతాటి మీద ముందుకు పోతా ఉన్నాం. బీసీ ప్రజల ఆత్మగౌరవం నినాదం, అది మా అధికారం. దిశగా ముందుకు పోతాం. మీ ఆగడాలు మహా అంటే 1-2 ఏడాదులు నడుస్తాయి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే. బీసీ ప్రభుత్వం తప్పకుండా మీరు చేసిన అరాచకాలని, మీరు దోచిపెట్టిన దొంగల ముఠా ఏవైతే కాంట్రాక్టర్ల ముఠా ఉందో వాళ్ళందరి సంగతి తేలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలపైన పడ్డ భారాన్నంతా కక్కిచ్చి వాళ్ళతో కట్టిస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాల్సినటువంటి మిత్రులారా ఆన్లైన్లో చేరండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే
చూసారు కదా, అట్లుందన్నమాట కథ. కాబట్టి మనం ఇక వార్తలలోకి వెళ్దాం. ఎందుకంటే నిజంగా కూడా ఏది కృష్ణా గోదావరి నీళ్ళల్లో జరిగేటువంటి అన్యాయం పైన మాట్లాడుతున్నా, తర్వాత నేను కొట్లాడతా, తర్వాత ఇట్లా అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూసారు కదా 42% రిజర్వేషన్ గురించి మాత్రం. అంటే కాంగ్రెస్ పార్టీ మరి హామీ ఇచ్చింది, ఆ హామీ ఏమైందని చెప్పేసి ఒక్క మాట కూడా అడుగుతలేడు. కారణం ఏంటంటే వీళ్ళకి ఇష్టం లేదు వాస్తవం, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. మేడారం మెరిసేలా, జాతర మురిసేలా, రాతి కట్టడాలుగా మన వనదేవతల గద్దెలు, ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు, 251 కోట్ల రూపాయలతో శాశ్వత అభివృద్ధి పనులు. ఇది మేడారం జాతరకు సంబంధించి. మేడారం జాతర జనవరి 29 తారీఖు నుంచి 31 దాకా నడుస్తుంది. దానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 51 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం కూడా, అంటే అసలు యాక్చువల్గా ఎప్పటికప్పుడు తాత్కాలికంగా ఇట్లా డేరాలు వేసి తర్వాత ఇట్లా వేస్తుండే, అట్లా కాకుండా శాశ్వతంగా ఎప్పుడు నిలిచిపోయే విధంగా. తర్వాత వనదేవతలకు సంబంధించి ఈ సమ్మక్క సారలమ్మ వాళ్ళకి సంబంధించి పగిడిద్దరాజు, తర్వాత వీళ్ళందరూ ఉండరు కదా, వాళ్ళందరికీ సంబంధించినటువంటి చరిత్రను, తర్వాత వాళ్ళు వాడినటువంటి ఆయుధాలని, వాళ్ళు చేసినటువంటి ఆచార సాంప్రదాయాలని, ఇవన్నిటినీ కూడా ఒక తర్వాత తరానికి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మేడారం జాతరల్లో అంటే ఆలయం అంటే ఆడ గుడి ఉండదు, యాక్చువల్గా ఎక్కడైనా గుడి ఉంటుంది కానీ అక్కడ గుడి ఏం కనిపించదు పెద్దగా. కాకపోతే ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడాలు, స్తంభాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు. దాంతో ఒక ప్రత్యేకంగా దీన్ని అంటే తీర్చిదిద్దుతాం, తర్వాత తరాలకు ఈ చరిత్రను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆడ మేడారం సమ్మక్క సారక్క మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి సారించింది. ఎన్నడూ లేని విధంగా 251 కోట్ల రూపాయలతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గద్దెలు చిన్న దగ్గరలో ఉండే, ఇప్పుడు చాలా పెద్ద కొంచెం వెడల్పి చేసిండ్రు. ఈ పనులకే 101 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పునర్నిర్మాణంలో ప్రత్యేకతలు ఎన్నో. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. అయితే 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాంగణం ఉండనుంది. అంటే అప్పుడు కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు జర పెద్ద చేస్తున్నారు దాన్ని. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఉంటాయి. అయితే గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, ఇటు గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మారుస్తున్నారు. అయితే భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్ళేలా, ఒకే వరుసలో, అంటే లేకపోతే ఏంటంటే తొక్కిసరాటం అనేవి కూడా జరుగుతాయి కదా, ఒక వరుసలో దర్శనానికి వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వృత్తాకారంలో అంటే గుండ్రగా ఉంటుంది, ఇట్లా రౌండ్ ఉండే గద్దెల చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నారు. శిలలపై ఆదివాసీల సంస్కృతి, తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా బొమ్మలు ఎక్కిస్తున్నట. ఇగో ఇట్లా నడుస్తుంది డ్రోన్ చిత్రం ఇది. అంటే ఇట్లా గుండ్రగా ఉంటుంది, అంటే అసలు యాక్చువల్గా ఇక్కడనే ఉండేది, చిన్నగా ఉండే. ఆ చిన్నగా ఉన్న దాన్ని ఉంటే మొత్తం కోట్లాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి, 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చేయాలి. తర్వాత పెద్దగా ఉంటే కొంతవరకు ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇదంతా ఏర్పాట్లు చేస్తున్నట. మేడారం గద్దెల ప్రాంగణం డ్రోన్ చిత్రం ఇట్లుంది. మంత్రుల నిరంతర పర్యవేక్షణ. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరచూ పనులను పరిశీలిస్తున్నట. ఇక అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రులు సీతక్క, సురేఖ సైతం ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తున్నారట. మొత్తం మీద ఇక్కడ ఏది ఇప్పుడు ఇవ్వాలి, ఎన్ని తారీఖు ఇవ్వాలా, 24 అంటే వచ్చే నెల, అంటే ఇంకో 2 రోజులు అనమాట. వచ్చే నెల 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా, అంటే 3 రోజుల పాటు ఈ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి.
అధికారుల పనితీరు మరింత మెరుగుపడాల్సిందే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. సమన్వయం సమర్థతతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధ్యమే. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిర్వహణను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. మొత్తం మీద అధికారుల పనితీరు మంచిగా ఉండాలి, తర్వాత ఇంకెట్లుండాలని చెప్పిండట. దాని మొత్తం మీద అంటే ఇక్కడ విజన్ 2047 అంటున్నారు కానీ మరి దాంతోపాటు బీసీల అంశం కూడా చర్చకు వస్తే మరి మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఇప్పుడైతే జరిగేటట్లేవని చెప్పేసి ఆయన్నే అన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటారంట. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడే పెట్టిరనుకో అంటే కొంతమంది అనుకుంటుండొచ్చు ఏది సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలలో బాగానే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి కదా అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. కాకపోతే ఏంటంటే అనుకున్న స్థాయిలో రాలేవు అవి. విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో ఎట్లుంటుందంటే పార్టీ బీట్ ఏముండదు కాబట్టి ఎవరైనా జంప్ కావచ్చు, ఇలా వచ్చేసి ఇట్లా ఉంటుంది, అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఇండిపెండెంట్లు అందరూ కూడా మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు పెరిగినాయి. తర్వాత బీసీలకు సంబంధించి క్లియర్ కట్గా వచ్చేసింది. అయితే అవును కానీ ఇప్పుడు యాక్చువల్ విషయం ఏంటంటే రాష్ట్రంలో చాలా చోట్ల విచిత్రాలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన వాళ్ళు ఓడిపోయినట్టుగా, ఓడిపోయిన వాళ్ళు గెలిచినట్టుగా, తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా, ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చినట్లుగా, తర్వాత మా వార్డు మెంబర్ ఎత్తుకుపోయాడని ఒకరు, మా ఉప సర్పంచ్ ఎత్తుకుపోయాడని ఒకరు, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ ఒక ఊర్లో మహబూబాబాద్ జిల్లాలో ఒక ఊర్లో 3 ఓట్ల తేడాతోటి ఆల్రెడీ విజయం సాధించిండు. గెలిచిండట క్యాండిడేట్. గెలిచిన తర్వాత మీరు ఓడిపోయినరు అని చెప్పి గెలిచిన తర్వాత వీళ్ళకు ఏది నియామక పత్రం కూడా ఇచ్చిండ్రు. ఆర్ఓ నియామక పత్రం కూడా ఇచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు బయటకు బయటకు ఎలగొట్టి పోయిన తర్వాత మళ్ళా కౌంట్ చేస్తే ఇంకొకరు గెలిచారని చెప్పేసి వాళ్ళకు కూడా నియామక పత్రం ఒక్కొక్కరితో గెలిచిరని వాళ్ళకి ఇచ్చిరట. ఏ ఊరు ఏం కథ చెప్పండి. కొంచెం దగ్గర పెట్టుకోవాలి. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దామరమంచ విలేజ్. ఏమైంది అసలు? మేము ఆల్రెడీ 3 ఓట్లతో గెలిచినామని మాకు ఆల్రెడీ ఆర్ఓ మేడం పత్రం ఇచ్చింది. అయిపోయినాక మమ్మల్ని ఆల్రెడీ సైన్ తీసుకున్నారు గెలిచినట్టుగా మాతోటి. ఓకే, మమ్మల్ని అందరినీ పక్కకు తీసుకువెళ్ళినాక మమ్మల్ని అందరిని ఒక రూమ్ లో ఇచ్చేది సార్. రూమ్ లో ఎట్లా గెలిచినాం కదా, మాకు ఇంకెందుకు భయం అన్నట్టుగా మేము ఆల్రెడీ ఆ బ్యాలెట్ అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక మా ఏజెంట్ కూడా అక్కడ లేడు. తర్వాత రీకౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నారని మాకు అది తెలియదు. కోరుకున్నాక ఏం చేసారు, ఇక వాళ్ళు రీకౌంట్ జరిపించుకున్నారు. మేము వాళ్ళు జరిపించుకుంటే ఎట్లయితే లెక్క ఎవరం లేము సార్. ఎవరు లేకుండా అట్లయితే మరి కథ ఎవరం లేము. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నారు సార్. దానికోసం కూడా అక్కడ లెటర్లు పెట్టాం సార్. ఆ సిటీ ఫుటేజ్ కూడా మాకు ఎవరు ఇస్తలేరు. ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు సార్. అందరూ ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ కాడికి కూడా పోయినాం. కలెక్టర్ ఏమంటున్నారు? తీసుకుని వచ్చాం. ఆర్ఓ చూసుకుంటారు. ఆర్ఓ ఒకసారి నిజంగా గెలిచినట్టుగా ఒకవేళ నియామక పత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక తీసుకోవడానికి వీల్లేదు. మరి వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకొకరు కూడా ఎట్లా ఇస్తారు? మళ్ళీ ఇట్లా విచిత్రాలు ఉంటాయి కథలు అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఉప సర్పంచ్ ఒకవేళ ఎన్నికయ్యారు అట్లా అని చెప్పేసి అంటే చేతులు లేవటకున్నా చేతులు లేవట అట్లా అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత ఆర్ఓ ఒకసారి లెటర్ ఇచ్చిన తర్వాత ఎవరు బ్రహ్మదేవుడు కూడా మార్చలేదు అంటారు. మరి ఆర్ఓ లెటర్ ఇచ్చిన తర్వాత ఇంకొక సర్పంచ్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? తర్వాత ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రీకౌంట్ చేసినప్పుడు కనీసం వీళ్ళు ఉండాలి కదా. ఒకవేళ రీకౌంట్ చేయాలనుకుంటే వాళ్ళ డిమాండ్ వచ్చిందని అనుకుంటే వీళ్ళు కూడా ఉండాలి. సర్పంచ్ అభ్యర్థి తర్వాత ఇక్కడ ఏది ఏజెంట్లు వీళ్ళందరూ కూడా ఉండి చేయాలి. ఇది ఏది లేకుండా మీరు ఓడిపోయినరు అంటే 3 ఓట్ల తేడాతోటి వీళ్ళు గెలిచినట్టు 3 ఓట్లు మెజార్టీ తోటి గెలిచిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేసినట్టుగా చెప్పి వాళ్ళకు కూడా ఎవరికి ఇచ్చినట్టు ఇప్పుడు ఎవరికి గెలిచినట్టు లెక్క అయినా ప్రమాణ స్వీకారం ఎవరు చేసి ఎందుకన్నట్టు అట్లా ఇదేంది కథ? 11వ తారీఖు నుంచి సార్ మేము 20 తారీఖు వరకు 11వ తారీఖు నుంచి 11వ తారీఖు సాయంత్రం రీకౌంటింగ్ అయిపోయింది. మీరు ఓడిపోయారని చెప్పిన తర్వాత మేము డిస్కషన్లో ఇంటికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మేము ఓడిపోలేదు, మాకు ఏదో అన్యాయం జరిగింది ఈ అధికారుల వల్లనని మేము ఎమ్మటే అక్కడ చిన్న చిన్న అధికారులను కలెక్టర్ కాంచి, మన ఆర్ఓ కాంచి, ఎంపీడీఓ కాంచి, డిపిఓ కాంచి, మన మిషన్ సార్ అని ఉంటాడు, మన ఎస్టీ కమిషన్ సార్, అన్ని అధికారులు, ఎలక్షన్ కమిషనర్ అందరికి లెటర్లు పెట్టుకుంటూ వచ్చినాం సార్. లెటర్ పెట్టుకుంటే ఆర్ఓ చూసుకుంటారు అన్నాడు. ఆ లాస్ట్ దాకా వీళ్ళు చూసుకుంటలేరు. మేము ప్రమాణ స్వీకారం పోతే మీది కాదు అసలైన ప్రమాణ స్వీకారం సుజాతతో అని వాళ్ళతో చేయించారు సార్. పోలీసు బందోబస్తులతోటి భారీ బందోబస్తు చేయించారు. మేము బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి సార్. మా వైపు సార్ నూనవ స్వాతి. ఇంతకుముందు గతంలో సర్పంచ్ ఓడిపోయినాం, మళ్ళీ తర్వాత ఎంపీటీసీ గెలిచాం.
ఇప్పుడు మాకు పదవి మీద నాది ఆశయం లేదు సార్. ఈ ఆర్ఓ గారు చేసిన పొరపాట్ల వల్ల తప్పుదం వల్ల పొరపాటు ఎట్లయితే ఏదో మోసం ఇది మోసం చేసింది. దీనికి తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. మాకు పదవి అనేది ఆశ కాదు, ఊరికి సేవ చేయాలనేది వచ్చినాం మేము. 5 వార్డులు గెలిచినాం సార్. మా తరపున 5 వార్డులు గెలిచినాయి సార్. వాళ్ళ తరపున 5 వార్డు ఫస్ట్ 1 నుంచి 5 వార్డుల వరకు 6 నుంచి 10 వార్డుల వరకు మాకు గెలిచినాక పత్రం ఇచ్చింది సార్. పత్రం ఇచ్చినాక మీరు ఓడిపోయిన బయటికి పోమని అంటే మేము బయటకు వచ్చేసినాం. నిజంగానే ఓడిపోయింది. మా వైపు సరిగ్గా చదువు రాదు. పత్రం పట్టుకొని బయటకు వచ్చేసినాం. మేము ఓడిపోయినామని మేము వచ్చేసిన తర్వాత ఇక మేము ఏడిచ్చినాం. గెలిచినామండి. ఫస్ట్ గెలిచినా వచ్చినాం, తర్వాత మళ్ళీ ఓడిపోయినా బయటకు వచ్చేసినాం. ఇక పోలీసులు మమ్మల్ని బయటకు వెళ్ళబెట్టారు. ఇక ఆ తర్వాత నుంచి రీకౌంటింగ్ మీరు లేకుంటే ఎట్లా చేస్తారని ఫైట్ చేయాలి. అన్ని అధికారులకు లెటర్ పెట్టాం సార్. కలెక్టర్ కాంచి, ఎలక్షన్ కమిషనర్ కాంచి, ఆర్ఓ కాంచి, డిపిఓ కాంచి, ఎంపీడీఓ కాంచి, ఆర్డీఓ కాంచి, లాస్ట్ మూమెంట్ లో మేము ఎస్ఐ సార్ కూడా ఇచ్చినాం సార్. మాతో ప్రమాణ స్వీకారం చేయించండి వాళ్ళకు కూడా పెట్టినాం సార్. ఓకే అన్నారు. తీరా ప్రమాణ స్వీకారం రోజు మీరు రావద్దు, ఓన్లీ మీ 5 నీ తరపున గెలిచిన వార్డు నెంబర్లే పంపించాలంటే 5 తీసుకుపోయి చేపించారు సార్. ఇది మాకు అన్యాయం జరిగింది. దీని తక్షణమే ఆర్ఓ మీద కలెక్టర్ గారు చర్య తీసుకొని ఆర్ఓని సస్పెండ్ చేయాలి. తగిన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అంతే కాదు. ఇప్పుడు వీళ్ళు లేకుండా రీకౌంటింగ్ ఎట్లా చేస్తారు? తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లా మళ్ళీ ఇక్కడ ఏజెంట్లు సెల్ ఫోన్ వాడినని కూడా మాకు వచ్చే అనుమానం ఉంది సార్. మా ఏజెంట్ బయటకు వచ్చి నేను అనుమానం ఉంది, వాళ్ళ ఏజెంట్ లోపల ఉన్నారని. దాంట్లో అది ప్రిన్సిపాల్ అది సీసీ ఫుటేజ్ ఉంది సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వట్లేరు సార్ వాళ్ళు. అది ప్రిన్సిపాల్కి పెడితే ఆ ఎంపీడీ అంటున్నాడు, ఎంపీడీ పెడితే ఆర్సీ అంటున్నాడు, ఆర్సీ అంటే కలెక్టర్ అంటున్నాడు. అన్ని అధికారులకు అవి కూడా సీసీ ఫుటేజ్ గురించి మేము ఆర్టీఏ పెట్టినాం సార్. రిసిప్ట్లు తీసుకున్నాం. వాళ్ళ అధికార పార్టీ అని మమ్మల్ని భయభ్రాంతులు చేసి బెదిరిస్తున్నారు సార్. ఇది ఎస్టీ మహిళ ఏ పార్టీ వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గం సార్. ఆర్ఓ మేడం కూడా ఎస్టీ సామాజిక వర్గం సార్. మీ ఎస్టీ లంబాడ సామాజిక వర్గం. కావాలనే ఆర్ఓ మేడం గారు మాకు అన్యాయం చేసిందని మేము కోరుతున్నాం. దీనికి తక్షణమే కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారు దీనికి పరిశీలించాలి. అసలు యాక్చువల్ విషయం ఏంది, అసలు ఏంది నిజ నిర్ధారణ తెలిసాలి. అసలు యాక్చువల్గా ఇదే ఇట్టెట్లుంటుంది లెక్క. ఇద్దరికి ఆర్ఓ గారు ఇద్దరికి ఎట్లు ఇస్తారు, లెటర్లు ఎట్లు ఇస్తారు? ఇద్దరికి గెలిచినట్టు ఇస్తే ఎవరు గెలిచినట్టు ఏం కథ? 4 సార్లు సార్ ఇప్పుడు మేము ఎలక్షన్లో నిలబడడం మా కుటుంబం. కూర్చొని మాట్లాడదాం. ఇటువంటి చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 3 ఓట్లతో గెలిచినట్టుగా ఇక్కడ ప్రకటించి లెటర్ ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పేసి వీళ్ళు లేకుండా రీకౌంటింగ్ చేస్తే ఎట్లయితే లెక్క? ఎట్లా నమ్మాలి ఇప్పుడు దాన్ని? వెయిటింగ్ న్యూస్ ఎమ్మటే తక్షణ వెయిటింగ్ న్యూస్ వచ్చింది సార్. అదే అవును. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదైనా కథ? న్యూస్ వచ్చింది కానీ కాదు, ప్రమాణ స్వీకారం ఆపాలని న్యూస్ వచ్చింది వదిలేసేయరు. ఇంగ్లీష్ లో టైప్ కొట్టించి పంపించినాం సార్. ప్రమాణ స్వీకారం ఆపాలని అన్ని అధికారులకు ఇంగ్లీష్ లో 12వ తారీఖు పంపినాం సార్. 12వ తారీఖు 11వ తారీఖు ఏమంటారు కలెక్టర్ ఏమన్నాడు? ఏం రెస్పాన్స్ లేదు సార్. మాకు అంతా ఆర్ఓ చూసుకుంటారు, మేము ఎలక్షన్ ఆఫీసర్లు చూసుకుంటారు అంటున్నారు. మాట్లాడదాం కూర్చొని. ఇగో ఇట్లా చిత్ర విచిత్రాలు కథలన్నీ జరుగుతున్నాయి. ఇక వర్సిటీలకు త్వరలో పాలక మండళ్ళు దాదాపు 2 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ఈసీలు ఏర్పాటు చేస్తారట. సహాయక ఆచార్యుల నోటిఫికేషన్ విడుదల కోసమే సీఎం రేవంత్ పరిశీలనకు దస్త్రం వచ్చింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 విశ్వవిద్యాలయాలకు సంబంధించి కొత్తగా ఏర్పడిన వాటితోటి కలిపి మొత్తం మీద పాలక మండలి అంటే ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లు చాలా చోట్ల లేవంట. కాకతీయ యూనివర్సిటీ మినహా మిగతా యూనివర్సిటీల్లో ఈ పాలక మండలు లేవు. పాలక మండలం లేకపోతే ఏమవుతుంది? ఎట్లా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా నడుస్తుంటుంది. కాబట్టి దీనికి నియమించాలని చెప్పేసి అనుకుంటున్నారట. దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టాలని చెప్పేసి భావిస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా నడుస్తూ ఉంది కథ. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు త్వరలో పూర్తిస్థాయి పాలక మండళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో కలిపి 13 విశ్వవిద్యాలయాలు ఉండగా ఒక కాకతీయ వర్సిటీకి మాత్రమే పూర్తిస్థాయి పాలక మండలి ఉంది. మిగిలిన 12 వర్సిటీల్లో 10ంటికి ఈసీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందంట. మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. అది 100% చేయాల్సింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ లేకుండా ఈసీ మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఈసీ మీటింగ్ పెడతారు. పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఆ విశ్వవిద్యాలయాలు ఏం జరగాలన్న. అవే లేకపోతే ఎట్లయితే లెక్క? ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీస్ ఇచ్చినట క్వశ్చన్ మార్క్ తోటి పెట్టిరు. మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనలో సిట్. అంతిమ లబ్ధిదారులను గుర్తించే పనిలో దర్యాప్తు బృందం. ప్రభాకర్ రావు పునర్నియామక ప్రక్రియ పైన ఎందుకు మనోడిని ముసలోడ్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు పెట్టిరు?
ఈ లగాకథలు ఏందని లోతుగా ఆరాధిస్తున్నట. మరి ఈ ఆరాధిస్తున్న దగ్గర మరి ఎంతవరకు వస్తుందంటే గ్యారంటీ లేదు, నమ్మకం లేదు, దొర అన్నట్టే ఉంటుంది లెక్క. అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. అయితే అలాగే మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తునకు లాజికల్ కంక్లూజన్ అంటే తార్కిక ముగింపు ఇవ్వాలనే వీరిద్దరిని విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు సమాచారమట. ఈ క్రమంలోనే త్వరలో వీరిద్దరికి సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించినట. శాసనసభ సమావేశాల అనంతరం సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఎంత విచారించినా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నట. మంచిగా కట్టెలు పెట్టి కొట్టురి, కరెంట్ షాక్ పెడతారుగా, థర్డ్ డిగ్రీ చేస్తారు కదా చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకు. ఈ పెద్ద దొంగ నరరూప రాక్షసుడు అని చెప్తాడు అవన్నీ పెడితే. ఉన్నతాధికారులు మాత్రం తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఇప్పటికే సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ఇవ్వకపోతే ఎడ చెప్తాడు ఇక మరి. అలాగే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో ట్యాప్ చేసినటువంటి ఫోన్ నెంబర్ల సరైనవేనా అని తరచూ సమీక్షించాల్సిన రివ్యూ కమిటీ సభ్యులు ప్రభాకర్ రావునే వేలెత్తి చూపించినట. తాము సమీక్ష చేసిన ప్రతిసారి దాదాపు 4 నుంచి 5 వేల ఫోన్ నెంబర్లు జాబితాను ప్రభాకర్ రావు తీసుకొచ్చేవారని, 4-5 వేలు అంట ఒక్కొక్కసారి. వీడెంత దొంగన చూడరు. ఇక అవి మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు సంబంధించినవని చెప్పేసి చెప్పేటోడట వీడు. మరి ఏం దాకా వస్తుంది ఏం కథ అంటే గ్యారంటీ లేని కథనే ఇది. అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తా, అరెస్ట్ చేస్తారని కూడా అనుకుంటుండు హరీష్ రావు, చేయాలని చెప్పేసి కూడా అనుకుంటుండు, చేస్తే మంచిగా పబ్లిసిటీ వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్నావు. నువ్వు పెట్టినన్ని అక్రమ కేసులు ఏమైనా ఉన్నాయే హరీష్ అన్న? ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిల్లగాడు ఉద్యోగం వస్తలేదు, నోటిఫికేషన్లు వస్తలేవు అని చెప్పేసి మురళీ ముద్రాజ్ అనే పిల్లగాడు ఆత్మహత్య చేసుకుంటే, అరే ఆ కుటుంబానికి ఏం లేదు, వాళ్ళ నాయన కూడా లేడు, వాళ్ళ అమ్మ ఉన్నది పాపం కూలీలు చేసుకుంటుంది, ఈ పిల్లగాని మీదనే కుటుంబం ఆధారపడ్డదని చెప్పేసి మేమందరము కుటుంబానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తే, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని, అద్దంకి దయాకర్ అన్న, తర్వాత ఇక్కడ దర్వి ఎల్లన్న, ఇక్కడ మానవతారాయ్, నన్ను వీళ్ళందరినీ తీసుకుపోయి ఇంకా చాలామంది విద్యార్థి నాయకుల్ని తీసుకుపోయి చెంచల్ కూడా జైలు వేస్తారు. 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినప్పుడు ఇటువంటి లంగా కథలు ఇవన్నీ ఓరి చేసేదని చెప్పేసి అంటే ఒంటరి ప్రతాప్ రెడ్డి చెప్పాడు. హరీష్ రావు చేస్తారు ఇటువంటి అని. అంటే ఇవి ఇంకా ఈయన అక్రమ కేసుల గురించి మాట్లాడుతారు. అక్రమ కేసులు ఇది లంగా కథలు వాడవచ్చు కానీ అక్రమ కేసులు అయినాయి అంటే ఇప్పుడు ఈయనకు. పిల్లగానికి వాళ్ళ కుటుంబానికి పరిహారం ఇవ్వమని చెప్తే అక్రమ కేసు పెట్టేసి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిరు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేసి మమ్మల్ని చెంచల్ కూడా జైల్లో వేసిండ్రు 2017 డిసెంబర్ 3 తారీఖు నాడు. ఇటువంటి కథలు మీరు చేసిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లగాడు చచ్చిపోతే ఇంకా ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. నీ సంగతి ఏం రాసుకోవాలి? ఇప్పుడు మాది కూడా రాసుకుంటున్నాం కదా, 100% ఉంటాయి కదా లెక్క. ఎవరైతే అక్రమంగా ఎవరైతే నిజంగా అట్లా చేస్తున్నారో మీడియాతో ఇష్టాగోష్ఠి అంటే బెదిరింపు అన్నమాట. ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడాడు. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం త్యాగాల చరిత్ర మాది, త్యాగం సలా కూడా మొత్తం ఎప్పుడు ఎన్ని ఆస్తులుండే, ఇప్పుడు ఎన్ని ఆస్తులుండే నీకు? 1,000 లక్షల కోట్లు సంపాదించుకొని మళ్ళీ ఇంకా త్యాగాలట. ఇలా సర్పంచుల్లో 86.4% ఎస్సీ ఎస్టీ బీసీలే. జనరల్ అభ్యర్థులు 13.6% మంది, పాలకుల్లో యువతే అత్యధికం. రిజర్వ్డ్ స్థానాల కంటే అధికంగా 166 చోట్ల మహిళలు విజయం సాధించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంట్లో కూడా తక్కువ లెక్కలే రాసుకొచ్చిండ్రు. బీసీలను తక్కువ చేసి చూపించేటువంటి కుట్ర అనమాట. అయినా కానీ బరాబర్ 86% ఉన్నారు కదా, 86.4% ఉన్నారు కదా. దీంట్లో మొత్తం మీద బీసీలే ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఉన్నారు. చూసారు కదా కథ. బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు తలుసుకుంటే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది లెక్క ఇట్లుంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి.
కలిసి ఉంటే కలసి సుఖమంటారు కదా. బంగ్లాదేశ్పై భారత్లో ఆగ్రహం. ఇక ఢిల్లీలోని హై కమిషనర్ ఎదుట విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ధర్నా చేసింది. బారికేడ్లో ధ్వంసం చేసిన బజరంగ్ దళ్. కోల్కతాలో కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం కూడా బంగ్లాదేశ్లో కొడుకులు నిజంగా అసలు కనీసం మినిమం అది లేదు, వాళ్ళకు సాయం చేసినటువంటి ఒక గురతం లేదు. ఏసీబీ వలలో భారీ తిమింగలం అని చెప్పేసి ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటున్నమాట. ఇలా ఏసీబీ వలలో చిక్కినవారంటే నాయకు. అధికారులకు చిక్కిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్. ఇక రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 12.72 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పేసి ఇట్లా పెద్ద తిమింగలం పెట్టినమంటారు. మరి 1000 కోట్ల రూపాయలు అసలు యాక్చువల్గా సమర్థించడం కాదు, ఎవరు చేసినా అవినీతే, కానీ 1000 లక్షల కోట్ల రూపాయలు మీరు చేసిన దాన్ని ఏమో ప్రశ్నించొద్దు, అడగొద్దు. బ్రేకులు లేని అవినీతి రవాణా చూసుకో. అవి రవాణా శాఖలో వస్తుంటుంది లెక్క. ప్రతి ఫైల్కి ప్రత్యేక రేటు. దరఖాస్తు కౌంటర్ నుంచే వసూలు మొదలవుతాయి. లంచం కోడ్ ఉంటే ఓకే. ఏంది లంచం కోడ్ ఉంటే ఏంటంటే ఫైళ్ళు ఇప్పుడు ఏజెంట్ తీసుకొచ్చిండా లేకపోతే డైరెక్ట్ వచ్చిందా అని చూస్తారన్నట్టు. ఏజెంట్ తీసుకొచ్చిందానికి ఒక కోడ్ వేస్తారు. ఆ కోడ్ వేస్తే ఓకే సంతకం పెట్టేస్తారు ఆఫీసర్లు, లేకపోతే పెట్టరు. లంచం కోడ్ ఉంటే ఓకే, లేదంటే కొర్రీలే ఆపుతారు. నీకు అది ఉందా ఇది ఉందా ఇవన్నీ చూపించమంటారు. తీసి చూపించాలి అన్నీ. అధికారులు ఏజెంట్లకు మూకుమ్మడి దందా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లుండే కథ. ఇక ప్రయాణికుడిపై దాడి చేసిన పైలట్ అంట రోగిని చితకబాదిన వైద్యుడు. పైలట్ దాడి చేశాడని ఆసుపత్రిలో చేరితే అక్కడ డాక్టర్ కూడా కొట్టినట. ఇట్లున్నది పరిస్థితి. ఒకటి అదేశంలో ఇది సంగతి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. బరువును తగ్గించే టాబ్లెట్ కూడా వస్తుందంట, రెడీ అయిందంట. ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్కు FDA ఆమోదం చెప్పింది. ఇప్పటికే ఓజంపిక్ ఇంజెక్షన్ మన దేశంలోనూ అందుబాటులో ఉన్నది. ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నది కానీ టాబ్లెట్ లేవన్నమాట. బరువు తగ్గడానికి అంటే కొంచెం వెయిట్ లాస్ కావడానికి చేస్తున్నట. అదే మందుతో టాబ్లెట్ తయారు చేసిన డెన్మార్క్ కంపెనీ వచ్చే నెలలోనే అమెరికా మార్కెట్లోకి వస్తుందంట. ఏవి టాబ్లెట్లు మనుషుల శరీర బరువును తగ్గించేందుకు తయారు చేసిన ప్రపంచంలోనే తొలి వెయిట్ లాస్ ఓరల్ పిల్కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. విగోవి పేరుతో డెన్మార్క్కు చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీ నోవో నార్డిస్క్ తయారు చేసినటువంటి టాబ్లెట్ వచ్చే నెల ప్రారంభంలోనే అమెరికాలో అందుబాటులోకి వస్తుందట. ఇక నోవో నార్డిస్క్ కంపెనీ ఇప్పటికే ఓజంపిక్ పేరుతోటి వెయిట్ లాస్ ఇంజెక్షన్ తయారు చేసింది. ఇంజెక్షన్ ఇచ్చుకుంటారట. ఇవి మరి ఎంతవరకు మంచిదో మరి తెలియదు కానీ వెయిట్ లాస్ కావడానికి అంటే బాగా లావు ఊబకాయ ఉంటారు కదా వాళ్ళ కోసం చేసినట్ట. అది ఇండియాలో కూడా మెడికల్ యూజ్ కోసం అందుబాటులోకి వచ్చిందట ఇంజెక్షను. కాకపోతే టాబ్లెట్లు వస్తున్నాయి ఇప్పుడు. చనిపోయిన వాళ్ళకు పింఛన్లు ఇస్తున్నాడు చూసుకో. ఇక ఎట్లున్నాయి లెక్క. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు. 20,000 శాంపిల్స్లో 2,000 మంది అనర్హులే ఉన్నారట చూసుకో. ఇక 20,000 మంది 2,000 మంది అంటే 10% కథం ఉట్టిగా. కార్లు బంగ్లాలు పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకు తీసుకుంటున్నారట. 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. గత 57 ఏళ్ళని పెట్టిండు కాక, ఇప్పుడు అది 50 ఏళ్ళకి కథం అట్లా లోపల తీసుకున్నట. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పింఛన్లు తీసుకున్నారంట. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి అయింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద పింఛన్లు అడవులు ఇచ్చినట. కొంతమందికి ఏమో అర్హత అన్ని అర్హతలు ఉన్నా కానీ వాళ్ళ పింఛన్లు తీసేసిండ్రు. అన్ని అర్హతలు ఉన్నా కానీ వాళ్ళకి పింఛన్లు ఇవ్వట్లేదు. ఇక ఇటువంటి కథలు నడుస్తున్నాయి. కాబట్టి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కొంతమంది ఇప్పుడు ఇంకో దురదృష్టం ఏంటంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వద్దని. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకుంటలేరు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా అది కూడా ఉన్నది పాపం. సూర్యాపేటలో ఓ వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. కోటీశ్వరుడైనటువంటి ఆయన ప్రస్తుతం నెల వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉంది. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పింఛన్ తీసుకుంటున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా, సిఐ తల్లి కూడా పింఛన్ తీసుకుంటుందట. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో అంటే సిఐ తల్లి తీసుకుంటుందంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు. మంచి జీతాలు వస్తుంటాయి, లక్షల జీతాలు వస్తుంటాయి, అవన్నీ వస్తున్నా కానీ
తల్లిదండ్రులకు పెట్టరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రభుత్వ ఉద్యోగం ఉండే పరిచయం అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్ల మీద వారి కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నట, చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పింఛన్లకు సంబంధించి విచిత్రాలు బయటపడ్డాయి. ఇక్కడ ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య వృద్ధాప్య పింఛన్ తీసుకుంటుందట. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అంటే వాళ్ళ భార్య కూడా తీసుకుంటుంది. అదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట కూడా పింఛన్లు తీసుకుంటున్నట్లు ఆ ఇంట్లో తేలింది. చూసుకో ఇట్లున్నది. నిరుపేదలు నిస్సహాయులకు అందాల్సిన సామాజిక పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. నెల నెల లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయుతో అందుతున్నది. కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నోళ్ళు, ఆఖరికి పెట్రోల్ బంకులు నడిపే వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు సైతం నెల నెలా పింఛన్ తీసుకుంటున్నారు. వైకల్యం లేకున్నా దివ్యాంగ పింఛన్, 50 ఏళ్ళు నిండకుండా వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న వారు ఉన్నారు. ఇక చనిపోయిన వారి వ్యక్తుల పేర్లు కూడా ఏడాది కాలంగా పింఛన్ వస్తూనే ఉన్నాయంట. తాజాగా జరిగిన సోషల్ ఆడిట్లో ఇవన్నీ కూడా వెలుగు చూసినాయి. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ సామాజిక తనిఖీల్లో ఏకంగా 10% మంది అనర్హులు ఉన్నట్టుగా తేలిందట. చూసుకోగా 20,000 మందిని చెక్ చేస్తే 2,000 మంది అలా ఉత్తుత్తి పెన్షన్లే తీసుకుంటారట, ఏం లేకున్నా. ఇక విరాళాల్లో బీజేపీ టాప్లో ఉందట. రాష్ట్రంలో కానీ తర్వాత ఇంకా ప్రాంతీయ పార్టీలలో మాత్రం బీఆర్ఎస్ టాప్లో ఉండొచ్చు. బీజేపీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6,088 కోట్ల రూపాయలు రాజకీయ డొనేషన్లు సేకరించిందట. ఇది కాంగ్రెస్ పార్టీ సేకరించిన 522 కోట్ల కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువనట. రాజకీయ డొనేషన్లలో 85% బీజేపీకి వచ్చినాయట, అధికార పార్టీ కాబట్టి కేంద్రంలో. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేయొద్దని, దేశంలో విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని అన్నాడు. ఉచితాలు ఎవరికి ఇవ్వాలంటే ఉచితాలు బంద్ చేసి విద్యా ఉద్యోగం విషయంలో ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పిల్లలు స్కూల్ పోవాలంటే భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఎట్లా హాస్పిటల్ పోదామని చెప్పేసి భయపడాల్సిన అవసరం ఉండదు. అది 2 ఇస్తే మంచిగా ఉంటుంది. ఆ 2 మాత్రం ఇయ్యరు, మిగతా అన్ని ఇస్తారు లెక్క. అమెరికాను విడితే 2.7 లక్షల రూపాయలు ఇస్తారట, 2,70,000. అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్రిస్మస్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెలాఖరులోపు స్వచ్ఛందంగా అమెరికాను వీడి వెళితే $3,000 అంటే 2,70,000 రూపాయలు ఇస్తామని తెలిపింది. ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తామని చెప్పినట. అక్రమంగా పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే గల్ఫ్ దేశాల నుండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోతుంటారు, మన దగ్గర నుంచి కూడా పోయినట్టు కొంతమంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హరీష్కు నోటీసు ఇస్తున్నారు, ఇయ్యలే. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు చెప్పారు. బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరు? బీఆర్ఎస్ పెద్ద మనిషి కేసీఆర్, ఆయన ఆదేశాలతో చేసినామని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్పిండు గతంలో. నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్న సజ్జనా టీం ఈ నెల 26 వరకు ప్రభాకర్ రావు కస్టడియల్ విచారణ ఉంటుందంట. ఇక స్టేట్మెంట్లు, నోట్ ఫైల్ ఆధారంగా విచారణ చేస్తారట. ఎంతవరకు వస్తుందో చూడాలి. అది ఇక డీటీసీ ఆస్తులు 250 కోట్ల రూపాయలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్ చేశారు. మహబూబ్నగర్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సహా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఏసీబీ. కిలో బంగారం, 1.37 కోట్ల రూపాయల నగదు, అంటే 1,37,00,000 రూపాయల నగదు, వ్యవసాయ భూమి, కమర్షియల్ స్థలము, ప్లాట్లు, ఫర్నిచర్ దుకాణం ఉన్నట్టు గుర్తించినట. బినామీల పేర్లతో కూడా డాక్యుమెంట్లు, 2 కార్లు కూడా సీజ్ చేసిండ్రు. ఇక అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ప్యూర్ రేర్ పాలసీలను పక్కగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతరం నిఘా ఉంటుంది. కార్యదర్శుల శాఖల పురోగతిపై సీఎస్కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్స్లో అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేసిండు. ఇక తెలంగాణ నీటి కష్టాలకు కేసీఆరే కారణం. 299 టీఎంసీల ఒప్పందమే రాష్ట్రానికి మరణ శాసనమైందని చెప్పేసి వెదిరి శ్రీరామ్ అంటున్నాడు, నీటిపారుదల నిపుణుడు. నీటి వాటాల్లో కేసీఆర్ చేసింది ద్రోహమే. కొత్త ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తే
650 టీఎంసీలు మనకే వచ్చేటి. ఇక కృష్ణానది జలాల వాటా పాలమూరు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు వెదిరి శ్రీరామ్. రవాణా శాఖలో ఏసీబీ భయం పట్టుకుందట. సర్కారు చేతికి 100 మంది అవినీతి అధికారులు చిట్టా పెట్టి ఉండదట ప్రభుత్వం దగ్గర. బార్డర్లో చెక్ పోస్టులు ఎత్తేసినా ఆగని వసూళ్లు, ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా నడుస్తుందట. ఏసీబీ వరుస దాడులతోటి ఆఫీసర్ల వెన్నులో వణుకు పుడుతుంది. అక్రమాస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకు వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట. మెల్లగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందామని చూస్తున్నట్టు, లేకపోతే దొరుకుతామని. డిసెంబర్ 31 అర్ధరాత్రి దాకా మంచిగా లిక్కర్ సేల్స్ ఉంటాయి, పైసలు మంచిగా రావాలని. 31 రాత్రి ఏది అర్ధరాత్రి 12 గంటల దాకా అమ్ముకోవచ్చు అని చెప్పిందట ప్రభుత్వం. ఇట్లున్నది, ఇంత చిత్తశుద్ధి అనమాట. వైన్స్లో 12 గంటల వరకు బార్లు, పర్మిటెడ్ ఈవెంట్లలో 1 గంట దాకా సర్వ్ చేస్తారు, మందు సప్లై చేస్తారట. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది, మంచిగా ఇచ్చింది. ఇవాళ నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారట. ఇక్కడనేమో రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకానేమో పర్మిషన్ ఇస్తారు, ఇక్కడనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ పెడతారు, మళ్ళీ ఇక్కడ కూడా తీస్తారు. అట్లా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు అని చెప్పేసి సిపి సజ్జనార్ అంటుండు. నన్ను క్షమించండి. అయ్యో, నిన్ను క్షమించాలంటే ఎవరికి క్షమించాలి మరి? అందరినీ మోసం చేస్తేవి, అన్ని తప్పులు జరుగుతున్నా, మొత్తం అన్యాయం చేస్తున్నా, అన్యాయం జరుగుతున్నా జరుపుకుంటా నువ్వు కూడా కొంత వేసి సపరేట్ కూర్చుంటివి. నన్ను క్షమించండి అంటుంది ఇప్పుడు ఆమె. సాధువు నాడు బీఆర్ఎస్ సర్కార్ మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు. అబ్బో, ఎడగుసునవో. RRR నిర్వాసితులతోటి కవిత అన్నదట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు, ఎవరో ఏదో చెప్తే నేను తనను పార్టీలోంచి కేసీఆర్ తీసేసిండని చెప్పేసి, పార్టీల నుంచి తీసేసిన బాధ తప్పితే ప్రజల మీద బాధ లేదమ్మా నీకు. యాదాద్రి జిల్లాలో జాగృతి జనంబాట చేపట్టిందట. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. ఏం లెక్కలో మరి? పైసల గురించేనా? నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే కథనబేరి కాక వస్తాడా రాడో చెప్పు. అది కూడా హామీలు అమలు చేయలేకనే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహకార ఎన్నికలు పెట్టండి, తన పైన ఏ కేసు పెడతారో చెప్పాలని చెప్పేసి సీఎం రేవంత్కు సవాలు విసిరేట. వీళ్ళకి అర్థమైపోయింది కేసులు పెడతారని. నల్గొండలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేసిండు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల 3 ఏళ్ల పాటు పదవిలో కేంద్రం ప్రకటన. ఇక సివిల్ కోర్టు న్యాయవాది నుంచి సుప్రీంకోర్టులో ఏఎస్జీ స్థాయికి టీడీపీ నేత రవీంద్ర కుమార్. ఇక 5 ఏళ్ల పాటు నల్సార్లో విద్యామండలి సభ్యుడిగా, లా జస్టిస్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా సేవలు. అనిళ్లకు దవీందర్ అని రాసింది. మరి అనిళ్లకు ఏఎస్జీలుగా అవకాశం ఇస్తా ఉన్నారంట. మొత్తం మీద సొలిసిటర్ జనరల్గా అవకాశం ఇచ్చిండ్రు. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్లో నటుడు శివాజీ మాట్లాడాడు. ఇష్టం వచ్చిన డ్రెస్సులు అడగోలుగా వేసుకురాకూరని చెప్పేసి అన్నాడట. అట్టెట్లా అంటారని చెప్పేసి మహిళా సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో ఫిర్యాదు చేసినట. శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్ 27 ఉదయం విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించిందట. క్షమాపణలు చెప్తూ ఎక్స్లో శివాజీ పోస్ట్ పెట్టిండు. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలంటే కూడా తప్పేనా? ఇక అడగోలు వేసుకుంటే తర్వాత బయట చూసి వాళ్ళు కూడా అడగోలు వేసి పడవుతారు, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి అన్నడేమో. దాన్ని మళ్ళీ సీరియస్ తీసుకున్నట. ఇటువంటి వాటిని సీరియస్ తీసుకుంటారు. ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారని వాళ్ళ భర్త అంటున్నాడు. ఆమెలో ఇంద్రని చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది, రాజకీయాల్లో రావాలని నాపైన ఒత్తిడి ఉందని చెప్పేసి ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అంటున్నాడు. అది నీ కోరిక అయి ఉంటుంది. ఉన్నావు రేపు కేసు నిందితుడిని జైలు నుంచి సస్పెన్షన్ చేసిరట, జైలు శిక్ష సస్పెండ్ చేసిరట. చూసినావా? ఇగో ఇటువంటివి జరిగినప్పుడు రావాలి. మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు అటువంటివి జరిగినప్పుడు అట్టెట్లయితుందని చెప్పేసి కొట్లాడాలి. వాడు అత్యాచారం చేసిండు, తర్వాత వాళ్ళ నాయనని హత్య చేసిండు, చంపేసినట్ట. వాడు ఎవరైతే బాధితురాలు వాళ్ళ తండ్రిని చంపేస్తే వారిని రిలీజ్ చేస్తే ఇప్పుడు ఎవరు అనేది లేదు. ఇక కోర్టే చెప్పింది రిలీజ్ చేస్తున్నామని. కులదీప్ సింగార్కు బెయిల్ మంజూరు. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్ళొద్దంట. ఆమెను బెదిరించొద్దు ఢిల్లీ హైకోర్టు షరతులు పెట్టింది. నాపై అత్యాచారం చేశారు,
తండ్రిని హత్య చేశారు, ఇదే న్యాయం అని చెప్పేసి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. చూసుకోగా ఆ పైన అత్యాచారం జరిగింది, వాళ్ళ నాయనని చంపేసిండు, చంపేస్తే వాడిని తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు భద్రత కోసం తమను జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె సోదరి అంటుంది. ఇక వాడు బయటకు వస్తే మమ్మల్ని ఉండనిస్తాడు, మమ్మల్ని తీసుకోనన్నా జైల్లో పెట్టరు అని చెప్పేసి ఆ బాధితురాలి సోదరి అంటుంది, సిస్టరు. గట్లున్నది కథ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ప్రచారం జరుగుతుందట. నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం, ఆధారాలను క్రోడీకరించడంపై సిట్ అధికారులు దృష్టి పెట్టినట్ట. తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపైన చర్యలు. కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు ఉంటాయట. ఇక డీటీసీ ఆస్తులు 200 కోట్లు. మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేసింది. 41 ఎకరాల భూములు, కిలో బంగారం, ఆభరణాలు ఉన్నట్లు గుర్తించింది. నిజామాబాద్లో ఓ హోటల్లో 50% వాటా ఉంది. 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ప్లాట్లున్నాయి. బ్యాంకు ఖాతాల్లో 1,37,00,000 రూపాయలు నగదు ఉందట. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ని అరెస్ట్ చేసిండ్రు. ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి, బాగా పనిచేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ ఊరుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. సాగు చేసే వారికే రైతు భరోసా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. అప్పుడు కూడా అట్లే అంటారు, అందరికి ఇచ్చారు. రాష్ట్రానికి చలి జ్వరం పట్టుకుందట, నాకు కూడా కొంచెం జలుబు చేసింది. చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. చలి ఎక్కువ పెరిగింది. అతి శీతల వాతావరణంలో విజృంభిస్తున్న వైరస్లు చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు ఇవన్నీ ఉన్నాయి. 15 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు ఉంటేనే శరీరానికి తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది, తగ్గితే ఇబ్బందులు ఉంటాయి. ఉదయం పూట గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జీవోలోనే అప్లోడ్ చేయండి, మంచిగా చెప్పింది కోర్టు. ఉత్తర్వులు, రూల్స్ను అధికారిక వెబ్సైట్లో ఉంచండి, అప్లోడ్ చేయని వాటిని 8 వారాల్లో పెట్టండి. 2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం మంచిగా చెప్పింది స్పష్టీకరణ. జీవోలు దాచిపెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఎట్లా అనుకుంటారు చూడరు. ఇగో 15,000 జీవోలు దాచిపెడతారా, ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే అని చెప్పేసి హరీష్ రావు అన్నాడు. హరీష్ రావు అంటే 43,000 జీవోలను దాచింది ఎవరు అని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇద్దరు దొంగలే అనమాట. మీరు దాచిరంటే మీరు దాచిరు. ఇప్పుడు 43,000 దాచిరు, వీళ్ళు 2 నెలల 15,000 దాచిరు. ఇంకా 4 రోజులు అయితే వీళ్ళు కూడా ఉంటాయి. ఈ దాచిపెట్టుడు ఏందో నాకు అర్థం కాదు. పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా జీవోలు. గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులని డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లో అందరికి కనిపించినట్టు పెట్టాలి. అంటే లంగకథలు పడుతున్నట్ట, మంచి చేస్తున్నట్ట లెక్క. ప్రజలకు మంచి చేసినప్పుడు చూపించాలి కదా, ఏం చేస్తున్నాం, ప్రజల సొమ్ములు ఏం చేస్తున్నాం అని చెప్పి చూపించాలి కదా క్లియర్గా. గోదావరి, కావేరీ అనుసంధానంపై త్వరలో సీఎంలతో సమావేశం, ఏకాభిప్రాయం సాధించాకే పనులు చేపడతాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. 50% నీళ్ళు ఇస్తే ఇచ్చంపల్లి నుంచి తరలింపునకు తెలంగాణ అంగీకారం. ఢిల్లీలో సమావేశమైన ప్రత్యేక కమిటీ అంట. 299 టీఎంసీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రాజెక్టులపై అధ్యయనానికి బృందం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణశాస్త్రమైందని చెప్పేసి వేదిరి శ్రీరామ్ అంటున్నాడు. అనుమతి ఉంటేనే ఈవెంట్. ఇగో ఇట్లా దీనికి సంబంధించి ఏంటంటే ఒకటి బయట కూడా ఉన్నది. అంటే కేసీఆర్ ఇచ్చిండా, సంతకం పెట్టిండా, పెట్టలేదు అనడానికి మనకు చూసుకోవచ్చు. చూసుకుంటే క్లియర్గా అర్థమైపోతుంది ఏం చేసిరు ఏం కథ అనేది. ఏమే రాలే లేదు, ఒకసారి చూడండి దాంట్లో చూడు. ఈ తర్వాత ఇది అక్రిడేషన్ల కొత్త జీవోను సవరించాలని చెప్పేసి TUWJ డిమాండ్ చేస్తున్నది. 2 కార్డుల విధానానికి స్వస్తి పలకాల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తామని చెప్పేసి TUWJ అంటూ ఉంది. అయితే విషయం ఏంటంటే జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ వీళ్ళందరూ కలిసి
వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద పెద్ద మనుషులంతా కలిసి ముసలోళ్ళందరూ కలిసి కూర్చొని అప్పుడు ఎట్లుండే ఇప్పుడు మొత్తం కూడా జర్నలిజం అంతా మారిపోయింది. మేము కూడా వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులం, ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన నేను. అయితే విషయం ఏంటంటే ఈ అక్రిడేషన్ల విషయంలో అసలు యాక్చువల్గా గత ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ అనే ఉండే అనేటట్టు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మరి ఏం చేస్తున్నాం మీకే అర్థమవుతుందో మరి ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతలేదు. కానీ అది ఇష్టం వచ్చినట్టుగా వేస్తే వస్తున్నాయా, అది ఇట్లా వేస్తే ఏమవుతుంది, ఆఖరికి వస్తే దెబ్బ పడుతుంది. విషయం ఏంటంటే ఏది డెస్క్ జర్నలిస్టులకు వేరే అక్రిడేషన్ కార్డులంట, తర్వాత బయట రిపోర్టర్లకి వేరే అక్రిడేషన్ కార్డులంట. ఇవి బంద్ చేయరు, ఇవన్నీ బంద్ చేయరు, వివక్షలు బంద్ చేయరు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి దీని మీద. ముసలోళ్ళు అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మేము అప్పుడు అట్లుండే మేము ఇప్పుడు ఇట్లుండే మీకు ఏం తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడేమన్నా డెస్క్లో పని చేస్తున్నారు, తర్వాత ఇక్కడ అన్నీ చేసుకుంటున్నారు, తర్వాత స్టోరీలు చెప్పించుకుంటున్నారు. జస్ట్ ఎడిటింగ్ చేసి పెడతలేరు ఇప్పుడు లెక్క, అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. కావాల్సింటే ఫీల్డ్కి పోయేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ వదిలిపెట్టేసి గత ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ అనే అంటట్టు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ఇది బంద్ చేయరు. ఇవాళ త్యాగరాజ గానసభలో ఒక సమావేశం పెట్టుకుంటున్నారు డెస్క్ జర్నలిస్టులు అందరూ కూడా, డెస్క్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా సమావేశం పెట్టుకుంటున్నారు. ఏంది అట్టెట్లయితుంది, గత ప్రభుత్వం అందరికీ అంటే సమానంగా ఏది అక్రిడేషన్ కార్డులు ఇస్తే జర్నలిస్టులకు సంబంధించి ఆ అక్రిడేషన్లో ఇప్పుడు ఏది ఆ ట్రైన్ జర్నీ కూడా తీసేసారు. ఏమున్నా కానీ బస్సే, ఆ బస్సులో కూడా రాష్ట్ర స్థాయిలో ఉంటే స్టేట్ అక్రిడేషన్ ఉంటే 50% ఏదో ఏది 33% కడితే పోతారు. కానీ ఇది అంతే ఏంది ఇప్పుడు గద్దప్పే ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఉన్న అక్రిడేషన్లా కూడా ఈ కథలు ఎందుకంతా, ఈ డెస్క్ జర్నలిస్ట్ అందరూ కలిసి త్యాగరాజ గానసభలో ఇలా సమావేశం పెట్టుకుంటున్నారు. కావాలనుకుంటారు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి జర్నలిస్టుల సమస్యల పైన. ఈ రెండు కథలు ఏందిరా నాయన, ఏం కూర్చొని ఏం పని ఇప్పుడు మంచి చేసే పని చేయరు, మరి పీకేది ఉంటే మొత్తం. మరి ఇండ్లు జర్నలిస్టులకు ఇండ్లు లేవు, ఇండ్లు ఇయ్యర్రా అని అడుగుతలేరు, అది చేత కాదు. జర్నలిస్టులకు ఇండ్లు కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏం చేస్తున్నాము, పాపం నిరంతరం కష్టపడి కొంతమంది చచ్చిపోతున్నారు. ఈ కెమెరా పర్సన్స్ ఎట్లా మరి పరిస్థితి ఏంది? రకరకాలుగా వీళ్ళకి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు ఆ బాధలన్నీ కూడా చెప్పి మెప్పించి తర్వాత వీళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేసే పీకేది లేదు. కానీ డెస్క్ జర్నలిస్టు వేరు, రిపోర్టర్లు వేరు, బయట ఉన్న వాళ్ళు వేరు, లోపల ఉన్న వేరని ఈ లంగా కథలు బంద్ చేయరు. ఇవన్నీ కూడా చేస్తున్నారట. 27 తారీఖు నాడు స్పెషల్గా ఇంకో కార్యక్రమం తీసుకుంటారు. తర్వాత అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తారట. ప్రభుత్వానికి మీరు చేసుకోరు, మరి ప్రభుత్వం తీసుకొచ్చి కూర్చోబెడితే జర్నలిస్టుల పని చేయరు మీరు. అనుమతి ఉంటేనే ఈవెంట్, లేదంటే జైలుకేనట. నూతన సంవత్సర వేడుకలపై క్లబ్లు, పబ్లు, రిసార్ట్లకు ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి ఉంటలే అంటే అనుమతి ఇవ్వాలంటే ఏమి కావాలి, 4 పైసలు ఇచ్చి రావాలి వాళ్ళకు, ఎక్సైజ్ శాఖ వాళ్ళకు. వేడుకల ముసుగులో డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్, డ్రగ్స్ వాడితే పెట్టండి. 31 వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటాయట, బార్లు 1 గంట దాకా ఉంటాయట. మంచిగా తాగుర్రి ఆడుర్రి అని. నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుటుంబ సర్వే విధి విధానాలు ఖరారు చేసిండ్రు. ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక H1B కొత్త లాటరీ విధానం అట. ఎక్కువ జీతం, నైపుణ్యాలున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నట. 6400 కిలోల ఉపగ్రహంతో ఇవాళ నింగిలోకి పోతా ఉంది. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేడు ఉదయం 8:54 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇస్రో చరిత్రలో ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం ఇదే తొలిసారి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇస్రో వెబ్సైట్లో ఉంటుంది కదా. అప్కమింగ్ అని పెట్టారు, ఇంకా పోలేదా? 8:54 అన్నారు. మరి 9:05 అంటే ఇప్పుడే స్టార్ట్ కావాలి.
9-5 నిమిషాలకు మరి స్టార్ట్ చేస్తారు. మరి బరాబర్ టైం అవుతుంది, ముహూర్తం అన్నీ చూసుకుంటారుగా. అది పోతా ఉంది. 6400 కిలోలు ఉంటుందంట. అంత పెద్ద ఉపగ్రహం పంపించడం ఇదే తొలిసారి మన దగ్గర ఈ ఇస్రో నుంచి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక భారత్ సుదీర్ఘ యుద్ధాలకు రెడీగా ఉండాలి, మనల్ని టెర్రరిజం, సరిహద్దు వివాదాలు వేధిస్తున్నాయి, అందుకే షార్ట్ టర్మ్ వార్స్తో పాటు దీర్ఘకాలిక యుద్ధాలకు సన్నద్ధం అవసరం, భవిష్యత్ యుద్ధాలు మల్టీ డొమైన్లో జరగవచ్చు. సిడిఎస్ మాజీ భారత ఆర్మీ జనరల్ అనిల్ చౌహాన్ అంటున్నాడు రెడీగా ఉండాలని. పైకి పసిడి రేటు పెరుగుతూ ఉంది. బంగారం రోజుకింత. వెండికి భలే డిమాండ్ అంట. వెండి కూడా మళ్ళీ 2 లక్షల పైన అయింది కిలా. ఇక హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 138,550 రూపాయలట. కిలో వెండి 2,34,000 రూపాయలు. 2 రోజుల్లోనే 4,370 రూపాయలు పెరుగుదల. నిన్న ఒక్కరోజే 3,000 రూపాయలు పెరిగిన కిలో వెండి ధర. వెండి కూడా పెరుగుతుంది మంచినే. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ. లొంగిపోయిన మరో 22 మంది మావోయిస్టులు ఒడిశా డీజీపీ ముందు సరెండర్ అయ్యారట. లొంగిపోయిన వారిపైన 2,18,00,000 రూపాయలు రివార్డు ఉన్నది. విద్యా వైద్యమే ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మాజీ ఉపరాష్ట్రపతి అంటున్నాడు వెంకయ్యనాయుడు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్రజలను సోమరులు చేయొద్దు. దేశం ముందుకు వెళ్ళాలంటే యువతకు పెద్దపీట వేయాలి. వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయకం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లో వాజ్పేయి 100వ జయంతి వేడుకలు నిర్వహించారు. టార్గెట్ కేసీఆర్, హరీష్ లాకింగ్కు యత్నమంట. టాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతకు నోటీసులు. అసెంబ్లీ సమావేశాల ముగిసిన తర్వాత తాకీదులు. ఇప్పటికే మాజీ సీఎస్ల స్టేట్మెంట్లు నమోదు. విచారణలో ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించాడట. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాల మేరకే బీఆర్ఎస్ పెద్దలకు సిట్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావులు టార్గెట్ అయితే రాజకీయ మైలేజ్ వస్తుందనే అంచనాలతోటి కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ గరంగరం అవుతుందట. కోఆపరేటివ్ ఎన్నికల రద్దు సరే, మరి నామినేటెడ్ పోస్టులలో బీసీల వాటా ఎంత? ప్రభుత్వం 42% కోటా అమలు చేస్తుందా లేదా? ఇప్పుడు నామినేటెడ్ కోటాలో అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితే వీళ్ళకి ఇంత ఇవ్వాలి వాళ్ళకి ఇంత ఇవ్వాలి అయితే రూల్ ఏం లేదు కదా. ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా, మరి ఇస్తారా చూడాలి. ఇయ్యరు. ఇవ్వకపోతే అలా పనిచేసుడే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% అమలు కష్టమే. ఈ ఎన్నికల్లో 42% అమలుకు న్యాయపరమైన చిక్కులు. కానీ పిఎస్సిఎస్లకు సభ్యులను నామినేటెడ్ చేసే పరిస్థితి లేదు. వేరు పిఎస్సిఎస్ నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 42%కి ఛాన్స్ ఉంది. కానీ రాష్ట్ర సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కీలకం. తీసుకోరట్లా. 200 కోట్ల రూపాయల అవినీతి అనకుండా మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. రేవంత్కు అవగాహన లేదు. నీటి అవసరాలు తెలియని వాళ్ళు అధికారంలో ఉండ్రు. కేసీఆర్ గర్జిస్తుంటే సమాధానం చెప్పలేకపోతుండ్రు. పాలమూరు పథకం అశ్రద్ధ చేస్తుంది. ప్రజల దృష్టి మళ్లించడానికే నోటీసుల డ్రామాలు. దమ్ముంటే సహకార ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. మరి ఏమైందో మరి దీని మీద 42% రిజర్వేషన్ అట్టెట్లియారని చెప్పేసి అడుగుతలేవేంది? అడగరు వీళ్ళు. చిత్తశుద్ధి ఉండదు వీళ్ళకి. వేరే ఉంటుంది లెక్క వీళ్ళది. గంగారం హత్య కేసులో సంచలన తీర్పు. 9 మంది నిందితులకు జీవిత ఖైదు. 2021లో భూతగాథల నేపథ్యంలో 3 నరికి చంపిన నిందితులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు 4 ఏళ్లలోనే తుది తీర్పు వెల్లడించింది. చనిపోయినట పాపం. జవాబుదారీతనం ఉండాలి, అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. కేసీఆర్వి పచ్చి అబద్ధాలు ఇరిగేషన్ సిస్టంపై ఆయనవి తప్పుడు ప్రకటనలు అని చెప్పేసి గత సర్కారు ఇరిగేషన్ పేరిట భారీగా రుణాలు తీసుకుంది. దానివల్ల ప్రయోజనం కన్నా నష్టమే జరిగిందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇక ట్రంప్ ఆఫర్. అక్రమ వలసదారులకు ఆఫర్ ప్రకటించిండు ట్రంప్. 2,70,000 రూపాయలు ఇస్తా అంటుండు. ఇక్కడికి దేశంకి వెళ్ళిపోతే, అక్రమంగా పోయిన వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతే. హస్తినలో హైటెన్షన్ అంట. బంగ్లా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా విహెచ్పి ఆ తర్వాత హిందూ సంఘాలు నిరసన చెప్తున్నాయి. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేసిండ్రు. విశ్వ హిందూ పరిషత్ నేతలను అడ్డుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నిరసనకారులపైన పోలీసులు లాఠీచార్జి కూడా చేసిరట. హస్తినలో హైటెన్షన్ అని
భవిష్యత్తులో డబ్బున్న వారే రాజకీయాలు చేస్తారా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ఆనంద్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా స్టాఫర్. డబ్బున్న వాళ్ళే చేస్తారంటే అటు ఆ పరిస్థితికి వచ్చింది లెక్క. ఇప్పుడు సామాన్యులకు అందని రాజకీయం డబ్బున్న నాయకులకే పట్టం, పార్టీలకు అతీతంగా పనిచేసిన వారికి రాజకీయ నష్టమే. ఇక పైసలున్న వారికే పదవులు పంపకాలు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ప్రవాహమే ఎక్కువగా ఉందని ప్రచారం. ఇలాగే కొనసాగితే రాజకీయాన్ని బీద మధ్యతరగతి తరహా వాళ్ళు చూడడం కష్టమేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. పరిస్థితి అట్లే ఉంది, ఈ పరిస్థితి పోవాలి. నేటి మాట చూసుకుంటే ఈ సమాజం స్వార్థంతో పోటీ పడుతుంది. సాటి మనుషులకు మంచి చేయాలన్న ఆలోచన కూడా రాకుండా పోతుంది. ఎవరికి వారే నిస్సిగ్గుగా బతుకుతున్నారు. ఈ లోకంలో నిస్వార్థంగా బతికిన త్యాగజనులు మర్చిపోతున్నారు. బ్రతికినంతకాలం జనం కోసమే జీవించిన మహానుభావులను యాదిమరుస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకునే వెసులుబాటు ఉన్నా పైసాకు ఆశపడకుండా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పాటుపడ్డారు. వాళ్ళు కనుసైగ చేస్తే విలువైన బంగ్లాలు, ఖరీదైన కార్లు క్షణంలో కండ్ల ముందర ఉండేవి. అవేమీ అక్కర్లేదంటూ జనం కోసం బతికారు. నిత్యం ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజల పక్షమై ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఆ మహనీయుల మరణం ఎంతోమందిని కంటతడి పెట్టించింది. వాళ్ళ త్యాగాలను మాత్రం ఈ సమాజం విస్మరిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న బాధతో రాసిండు. ఎవరైతే త్యాగాలు చేసిండ్రో వాళ్ళని పట్టించుకుంటలేరు, భోగాలు అనుభవిస్తున్న పట్టించుకుంటారని చెప్పేసి రాసిండు పెద్దపల్లి రాజన్న. ఇట్లా ఉంటుంది, కొన్నిసార్లు అట్లా జరుగుతుంది చరిత్రలో. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యం. టీడబ్ల్యూజే రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య అంటున్నాడు, అక్రిడేషన్ల జీవో తప్పు తడక. ఇష్టం వచ్చినట్టుగా మరి ఇష్టం వచ్చినట్టుగా ఏంద్రని అనేది. త్యాగరాజ గారి సభలో ఇవాళ మీటింగ్ ఉందంట. జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వెళ్ళండి అక్కడికి. ఏది ఇక్కడ డెస్క్ జర్నలిస్టులకు సంబంధించి. డెస్క్ జర్నలిస్టులు వేరంట, తర్వాత బయట వేరే జర్నలిస్టులు వేరంట. వేరు చేసి చేయరు. ఇంకా ముసలోడు అంతా కూర్చున్నాడు. కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు మందకృష్ణ మాదిగా. నకరేకల్లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు విదేశీ మేళా నిర్వహిస్తున్నట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. 31 అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చూసుకోయిగా. తాగినోళ్ళకి తాగినంత, ఊగినోళ్ళకి ఊగినంత. ఓటేయలేదని దళితుడి ఇంటిపై బుల్డోజర్ పెట్టినట కాంగ్రెస్ గుండాగిరాజ్. బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత గుండాయిజం. ఉమ్మడి ఖమ్మంలో గులాబీ నేతపై దాడులు చేసిరట. సోయా మేము కొనలేం, మీరే కొనండి. సోయాబీన్ కొనుగోళ్లపై చేతులెత్తేసిన సర్కార్ కేంద్రమే కొనాలంటూ మంత్రి తుమ్మల లేఖ రాసినట. గిరిజన రైతులు నష్టపోతున్నారని ఒప్పుకున్నాడు. నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్. వైద్యానికి 18 లక్షల రూపాయలు అప్పయిందట. ఖరీదైన వైద్యం చేయించుకోలేక తిప్పలు పడుతున్నారు. చూసుకో ఇక ఇది కేసీఆర్ పెట్టిపోయింది. ఇది కూడా జీవో దికావో జీవో చూపించమంటున్నట. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి అని చెప్పేసి హైకోర్టు అన్నది. వీళ్ళు 15,000 పెట్టరు. ఏది ఇప్పుడున్న ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 43,000 జీవోలను దాచిపెట్టింది. ఎవరికి వాళ్ళు మంచిగా ఉన్నారు నాయన, పబ్లిక్ని మోసం చేస్తాను. దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టు అంటుండు ఎవరు, కేటీ రామారావు. 350 కోట్ల రూపాయలు అనకొండ అని చెప్పేసి 100 కోట్ల రూపాయలకు పడగలెత్తిన డిటిసి 3 కిషన్. అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు 13,59,000 రూపాయలట. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారట. 13,59,000 రూపాయలట ఖర్చు. చూసుకో ఇక. 1,441 పాఠశాలలు మూసివేత. మరో 640 బడులు మూసివేతకు రంగం సిద్ధమైందట. చూసుకో ఇక. అప్పుడు కేసీఆర్ చేసిండు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్టు. ఐఏఎస్లు ఫెయిల్, సీఎంఓలనే ఫెయిల్ అంట. తోడేళ్లకి అధికారుల వత్తాసు. నెలన్నర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతూ ఉంది. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఇట్లా ఎవడుంటే వాళ్ళు దోచుకుంటారు ఇక. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? తర్వాత ఇక్కడ హరీష్ రావుని కూడా అరెస్ట్ చేస్తారా?
చేస్తారా చేయరాడదంటే నమ్మకం లేదురా అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే 42% రిజర్వేషన్ల కోసం మాత్రం ఇక్కడ ప్రభుత్వం కానీ అక్కడ ప్రతిపక్షం కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే బీసీలు చైతన్యం అయిపోయినరు. చైతన్యం అయిపోతే ఇప్పుడు ఇంకా దీని మీద పైన మాట్లాడితే ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుందని చెప్పేసి దాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త. సో